నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో, ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు ఒక 6-7 మంది 8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అన్ని నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వచ్చావు నువ్వు? మా కాకతీయులు మాకిచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినావు. మేము గొప్పగా కాకతీయుల వారసులమని చెప్పుకునేది, మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది, పోరుగల్లు అని చెప్పుకునేది. ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.